వాక్యములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 7వ వచనం వరకు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 27 వరకు. ఇందువలననే సైనికులు ఇట్లు చేసి ఒక వృక్ష వాటిక. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఈ కార్మెల్ కొండను ప్రస్తావిస్తుంది. ఈ కొండపై ఎలియా ప్రవక్త బాలు ప్రవక్తలను ఎదిరించే ముందు ప్రార్థించాడని తెలియజేస్తుంది. కాబట్టి కార్మెలు కొండ దేవుని సన్నిధి అని, అక్కడ ప్రవక్త యావే దేవుణ్ణి ప్రార్థించి తన ప్రజలకై మొరబెట్టుకున్నాడు. అదేవిధంగా అన్య దేవుళ్లను కొలుస్తున్న తన ప్రజలను కాపాడమని ప్రార్థించాడు. బాలు దేవుణ్ణి కొలుస్తున్న 500 మంది ప్రవక్తలను ఎదిరించి వారి నిజస్వరూపాన్ని ప్రజల ముందు బయలుపరచి వారందరినీ తుదముట్టించాడు ఎలియా ప్రవక్త. కాబట్టి కార్మెలు కొండ ఇశ్రాయేలు ప్రజల విశ్వాసాన్ని ప్రక్షాళనం చేసి వారందరినీ ఆధ్యాత్మికంగా బలపరిచింది. అదేవిధంగా మళ్ళీ ఎలియా ప్రవక్త జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, మరి ముఖ్యంగా యెజబెలు రాణి తన 500 మంది బాలు ప్రవక్తల మరణానికి కారణమైన ఎలియాను తుదముట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మళ్ళీ ఎలియా భయంతో పారిపోయి ఈ కార్మెల్ స్థలికి చేరుకున్నాడు. ఆ హోరేబు కొండకు ఒక గుహలో ప్రవేశించి రాత్రంతా గడిపాడు. మహోన్నతుడైన యావే ప్రభు అతన్ని కొండపైకి వెళ్ళి నా ముందు నిలబడుము అని అతన్ని ఆజ్ఞాపించాడు. ఎలియా ఆ ఆజ్ఞను శిరసావహించి నిలబడగా మనకు గ్రంథం ఏం చెబుతుందంటే, ప్రభువు అతని ముందట సాగిపోయాను అంటుంది. ప్రభువు అతని ముందట నడిచి వెళ్ళాడు, ఒక ప్రక్క నుంచి ఇంకో ప్రక్కకు వెళ్ళాడు అని. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు పెద్ద గాలి వీచింది, పెనుగాలి వీచెను అంటాడు. ఆ పెనుగాలి తర్వాత భూకంపము సంభవించింది. ఆ తరువాత నిప్పు కనిపించింది. వీటన్నిటిలో ప్రభువు ప్రత్యక్షం కాలేదు. పెనుగాలిలో ప్రత్యక్షం కాలేదు, భూకంపంలో ప్రత్యక్షం కాలేదు, నిప్పులో ప్రత్యక్షం కాలేదు. చివరకు నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరం వినిపించింది. అందులో యావే దేవుడు ప్రత్యక్షమై అప్పుడు ఎలియాతో సంభాషించాడు. కాబట్టి అటువంటి చల్లని గాలి, పిల్లగాలిలో దేవుడు ప్రత్యక్షమై ఎలియా ప్రవక్తతో తాను సంభాషించాడు. మళ్ళీ ఎలియాను తన ప్రవక్తగా పునః ప్రకటించాడు. హోరేబు కొండ నుండి కొంచెం దూరంలో ఉన్న ఈ కొండ, కార్మెలు కొండ, దైవ సాన్నిధ్యం అని, దైవ సన్నిధి అని ప్రాచుర్యంలోనికి వచ్చింది. క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల క్రితం ఎలియా ప్రవక్త అక్కడ ప్రార్థించాడు. ఆ తరువాత 2000 సంవత్సరాల తరువాత క్రైస్తవ సన్యాసాన్ని స్వీకరించేవారు అతన్ని ఒక మాదిరిగా, ఒక ఆదర్శంగా తీసుకున్నారు. ఎలియా ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఈ అకుంఠిత సేవను ఒక ఆదర్శంగా తీసుకొని నిజదేవుని కొలవడానికి వాళ్ళు కూడా హృదయశుద్ధితో మరియు భక్తి భావాలతో ముందుకు సాగాలనే నిర్ణయంతో నిర్ణయం వాళ్ళు బాగా బలపడింది. ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పి
అన్య దైవాలను కొలవడం ఆరంభించారు. వారికి కనువిప్పు కలగడానికి, వారి అవిశ్వాసాన్ని బయలుపరచడానికి ఆ ప్రాంతంలో కరువు వచ్చేటట్లు ప్రార్థిస్తాడు ఎలియా. కరువు సంఘాన్ని సంభవిస్తుంది. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన సంజ్ఞగా వారికి కనిపిస్తుంది. ఇప్పుడు వారు అన్య దేవుళ్లను కొలవడం ఆపితే యావే దేవుడు కరుణిస్తాడని ఎలియా ప్రవక్త వాళ్ళకి చెబుతాడు. వారిని కాపాడే నిమిత్తం తాను మటుకు ప్రార్థనలో నిమగ్నమై ఉంటాడు. ఈరోజు మనం చదివిన మొదటి పఠనంలో తన సేవకుని ఆకాశం వైపు చూచి మబ్బులు పడుతున్నాయేమోనని తనకు తెలియజేయమంటాడు. రాజులు మొదటి గ్రంథం 18:44 వచనం. ఈ సేవకుడు ఏం చేస్తాడు? పైకి వస్తుందండి అని చెప్పాడు. వెంటనే ఆకాశమున కారు మబ్బులు క్రమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను అని మనకు 45వ వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ కార్మెలు సభ సభ్యులు ఏమన్నారు? ఈ మూరెడంత మబ్బు అనే మాటను, ఈ సంజ్ఞను మరియమాతకు ఆపాదిస్తారు. ఈ మబ్బు మరియమాతకు సంకేతం. అందరూ ఓ ప్రభువా మేము ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరూ చెప్పాలి. ఏంటి రావా? తెలుగు రాదా ఏంటి మీకు? ఓ ప్రభువా మా త్రియేక దేవుని దీవెనలతో పరిశుద్ధ కార్మెల్ మాత సంరక్షణలో విశ్వాస పదములు నడిపించబడుతున్న ప్రతి కథోలిక విశ్వాసిని దేవుడు హేరాళంగా ఆశీర్వదించాలని మన పాలక పునీతురాలు తల్లి మరియ పరిశుద్ధ కార్మెల్ మాత కృప సహాయంతో శాంతి, సమాధానం, ఆయురారోగ్యాలు, సఖ్యత వర్ధిల్లాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ పండుగ నిమిత్తమై శ్రమించిన పెద్దల కోసం, కమిటీ కోసం మరియు రాత్రింబవలు నిస్వార్థముతో త్యాగం చేసిన వారి కోసం ప్రార్థించము. వారి సేవను, ఔదార్యాన్ని మరియు ఆర్థికముగా సహాయపడిన వారందరినీ దేవుడు దీవించాలని అందరూ మన కానూరు విచారణలో బాల బాలికలు, యువతీ యువకుల కోసం వేడుకొందుము. ముఖ్యముగా ఈరోజు ధృవీకరణ అభ్యంగంను స్వీకరించిన బిడ్డలను దేవుడు మరింత విశ్వాసముతో నడిపించమని, ప్రాయముతో పాటు జ్ఞానము, బుద్ధి, దైవభక్తి అను సుగుణాలతో ఎదిగి వారు మంచి భవిష్యత్తును పొందినట్లు మరియు వృద్ధులకు, అనాథులకు కావలసిన ఆదరణ, శారీరక మానసిక ఆరోగ్యమును దయచేయమని అందరూ ఓ సర్వేశ్వర, ఈ భక్తులు ఈ స్థలికి చేరుకున్నారు. పరిశుద్ధ కార్మెలు మాత విడుదలతో మేము చేయు మనవులను ఆలకించి అందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి వారికి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆరోగ్యాలు, సౌభాగ్యాలు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.